మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్లో విద్యార్థుల శాస్త్రీయ పరిశోధన ప్రాజెక్టుల ప్రయోగ ప్రదర్శనశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శిశుమందిర్ల శైక్షణిక్ సంగారెడ్డి విభాగ్ ప్రముఖ్ వెంకట్రామరెడ్డి, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ వేదప్రకాష్, రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రిన్సిపల్ కారంపూరి కవిత, పడగంటి సంగమేశ్వర్, ఏలూరి పండర్నాథ్, మైలవరం రుచిత, గంగం శ్రీనివాస్, ఎర్రం ముత్యాలు, శంకర్ గౌడ్, పుట్టి మల్లేశం, శిశుమందిర్ కమిటీ మెంబర్స్ చిలక రమాకాంత్, మహేష్లు హాజరయ్యారు. విద్యార్థుల తమ ప్రాజెక్టులను వచ్చిన న్యాయమూర్తుల విద్యార్థుల తల్లిదండ్రుల ముందు శాస్త్రీయ పరిశోధన మరియు వారి సమస్యల పరిష్కారంలో ఆచరణాత్మక అనుభవాన్ని వారి ముందు ప్రదర్శించారు. వారి సిద్ధాంతం నుండి ఆచరణాత్మక అమలుపై దృష్టిని సారించి ఒక ప్రశ్నను గుర్తించి ఒక ప్రయోగాన్ని ప్రదర్శించిన విద్యార్థుల తల్లిదండ్రులు, న్యాయమూర్తులు విద్యార్థులను అభినందించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. What is agriculture? Agriculture is the practice to growing plants and raising livestock to produce food and other products. Importance of agriculture: food security. Agriculture provides us food to eat. Employment. Many people in our country depend on waste management. Waste management helps keep our environment clean. What is waste? Waste is anything we throw away that we don't need anymore. Types of waste: biodegradable energy. Solar energy is the energy from the sun rays. We can use this energy to power various things like home. 3 plus 2. 1, 2, 3, 4, 5. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. Solar system consists of the planets. The fraction. EDPM. What is a fraction? Part of a whole and there is a machine. My name is Shameshwar. I am studying 4th class. I am telling division means distributing equal quantities equal to divide. Number which is divide is called. మనకి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ఫస్ట్ మనకి స్కూల్ నుంచి తర్వాత సంకులం అంటారు, అంటే మండల లెవెల్లో గవర్నమెంట్ చేశారు 1 లక్షలు. సో దీనికి పిల్లలు చాలా కష్టపడ్డారు. ఇది వర్షం కారణంగా హాలిడేస్ ఉన్నా కూడా 1 2 డేస్లో ఎగ్జిబిషన్ అన్ని ప్రిపేర్ చేసుకొని చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, ప్రత్యేక కమిటీ సమితి మెంబర్స్కి, మీడియా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. సైన్స్ కార్యక్రమంతో విద్యార్థుల యొక్క వికాసానికి తోడ్పడాలని సదుద్దేశంతో మరి శిశుమందిర్ ప్రణాళికలు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు చాలా చక్కగా నిర్వహించారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పాల్గొన్నటువంటి ధన్యవాదాలు.